కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల్ని సన్నాహం చేయాలి, ఎన్నికలకు ఏ విధంగా ముందుకు పోవాలని ఈరోజు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సమన్వయం చేస్తున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవాజీ హరీష్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరికీ, మీడియా మిత్రులకు, అన్ని గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మాజీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరి మీ ఆశీస్సులతో ఇక్కడ చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ అందరూ కూడా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండాలు మోస్తూ మీ రక్తాన్ని చెమటగా మార్చి ఎంతో మంది ఎన్ని అవమానాలు గురి చేసినా, ఎన్ని అవహేళనలు గురి చేసినా ఎత్తిన జెండా కింద నిచ్చకుండా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ కాపాడి అధికారంలో తీసుకొచ్చిన అందరూ కూడా నేను శిరస్సు వచ్చి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక 27వ తారీఖున జరుగుతుంది. మన నామినేషన్ కూడా అత్యధికంగా మన నియోజకవర్గం నుంచి హాజరైన ఎంతో జయప్రదం చేసిండ్రు. ఈరోజు విద్యుత్ లాస్ట్ డేటు, మరొక 2 గంటల్లో మోడల్ బ్యాలెట్ కూడా విడుదల కాబోతుంది. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక అనేది ఒక చొప్పదండి నియోజకవర్గమో, పక్కన ఉన్న కరీంనగర్ నియోజకవర్గమో కాదు. ఈ ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో 6 పార్లమెంటు నియోజకవర్గాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాల కింద ఈ నియోజకవర్గం ఉన్నది.